వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ పవి. సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే, సో సండే మాకు సన్నీ డే కూడా అనమాట. సో ఆల్మోస్ట్ మాకు సమ్మర్ ఇంకొంచెం ముందు నెక్స్ట్ మంత్స్ లో ఉన్నా సరే ఇప్పుడు ఎండలు కూడా చాలా బీభత్సంగా ఉన్నాయి ఐర్లాండ్ లోని. సో ఇలాంటి టైంలోనే ఏదైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయాలి. సో అందుకని చెప్పేసి ఈ రోజు ఐర్లాండ్ లో చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఏంటి అనుకుంటున్నారా, బీచెస్. సో మనకి ఐర్లాండ్ లో చాలా ఎక్కువ బీచెస్ ఉంటాయి. సో అక్కడ ఒక 1 బీచ్ కి అయితే వెళ్తున్నాము. సో అదేం బీచ్, ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి మీకు ఈ బ్లాగ్ లో అయితే చూపిస్తాను. సో లెట్స్ గో. అవును, ఏం బీచ్ పేరే తెలియదు నాకు అసలు. సో ఆ బీచ్ కి ఒక హిస్టరీ కూడా ఉందంట. సో ఇప్పుడు మనం ఆ బీచ్ కి వెళ్ళి ఎలా ఉంది ఏంటని చూస్తాం. ఆల్మోస్ట్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2-3 బీచెస్ అయితే చూసాం అనమాట. సో ఇది 4th బీచ్ చూస్తాం. గుండు, ఆర్ యూ ఎక్సైటెడ్? సండే కాబట్టి ఎండ కూడా బాగానే ఉంది కాబట్టి కొంచెం లాంగ్ డ్రైవ్ కూడా ప్లాన్ చేసుకున్నాం అనమాట. కొంచెం డిస్టెన్స్ మా హౌస్ నుంచి ఒక 50 మినిట్స్. అగైన్ ఇది కూడా లాస్ట్ టైం విక్లో మౌంటైన్ కి వెళ్ళినప్పుడు ఎంత డిస్టెన్స్ ఉందో ఆల్మోస్ట్ ఇది కూడా సేమ్ అలానే డిస్టెన్స్ ఉంది. అబ్బాయి బ్రిడ్జ్ బాగుంది కదా, హైవే మీద ఇలాంటి బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. అండ్ వన్ మోర్ ఏంటంటే, ఇక్కడ మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఇలా స్పీడ్ లిమిట్ కూడా కంపల్సరీగా మనకి చూపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద కూడా. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. It will come, Pavi, it will come. We are in traffic now, present. So much traffic. ఇంకా 6 minutes చూపిస్తుంది. Which one you like, waterfalls or beach? Beach. Why? You can play with the sand and in the beach. Or you want to swim in the beach? No, I can swim on beach. I want. సో ఇక్కడ ప్లేస్ చూసుకొని అయితే కార్ అయితే పార్క్ చేసుకోవాలి. Daddy, why are you not going? So much traffic, Pavi, so much traffic. We want space. సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరు బీచ్ ని విజిట్ చేయడానికి వస్తారు. కార్ పార్కింగ్ అస్సలు ఖాళీ లేదు, ఫుల్ ఫిల్ అయిపోయింది. సో ఫైనల్లీ ఇంకొంచెం ముందుకెళ్తే కార్ పార్కింగ్ కి అసలు స్పేస్ లేదనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం దూరంగానే కార్ పార్కింగ్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు మీకు కార్ పార్కింగ్ కూడా చూపిస్తాను ఎంత క్రేజీగా పార్క్ చేసామో. సో ఇలా హాఫ్ గ్రాస్ హాఫ్ రోడ్ మీద అయితే పార్క్ చేశారు. మొత్తం ఆల్మోస్ట్ అందరూ కూడా అలానే పార్క్ చేశారు. సో ఇది సండే అవడం వల్ల కార్ పార్కింగ్ అస్సలు స్పేస్ లేదనమాట. సో అందుకని ఇంకొంచెం దూరంగా అయితే పార్క్ చేసేసాము. అది వచ్చేసి పౌలు కిట్, శాండ్ కిట్ అనమాట ఇదంతా కూడా. సో ఇక్కడ నుంచి మనం బై వాక్ అయితే వెళ్ళాలి. సో వాళ్ళ ఫాదర్ అన్ని సర్దుతున్నారు. కొంచెం ఫుడ్ కూడా తీసుకొచ్చాము బీచ్ దగ్గర కాబట్టి, కొంచెం ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఒక 50 మినిట్స్ అలా పట్టేసింది అనమాట. హైవే మీదనే అంత 50 మినిట్స్ పట్టింది. సో ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. దానికి ఆపోజిట్లోని ఇలాగా ఒక లేక్ కూడా ఉంది. బట్ లేక్ దగ్గర ఒక్క పర్సన్ కూడా లేరు. అందరూ బీచ్ సైడ్ వెళ్దామని చెప్పేసి ఇంకా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే మనం ఇక్కడ వాష్రూమ్స్ కూడా స్టార్టింగ్ మనం ఎంటర్ అయ్యేటప్పుడే వాష్రూమ్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళే కొద్దీ అసలు వాష్రూమ్స్ లేవన్నమాట. సో అదొక ప్రాబ్లం అయింది. సో కార్ పార్కింగ్ అయితే ఫిల్ అయిపోయింది కదా. సో ఇది వాక్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్ అలా వాక్ ఉంది. స్లోగా అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సన్ ఉంది కాబట్టి కొంచెం బాగానే అనిపించింది. రూట్ కూడా బాగానే ఉందన్నమాట. సో శాండ్ ఏంటంటే, ఇక్కడ శాండ్ గురించి కూడా చెప్పాలి. శాండ్ అసలు చాలా థిన్గా ఉంటుంది. అసలు వాక్ చేసినట్టు అనిపించదు. బేసిక్గా బీచ్కి వెళ్తే శాండ్లో వాక్ చేస్తే అబ్బా నెక్స్ట్ డే పెయిన్స్ చాలా ఎక్కువ ఉండే అనిపిస్తుంది. బట్ శాండ్ ఇక్కడ చాలా ఈజీగా ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ బీచ్ నేను ఫస్ట్ టైం చూడడం అనమాట. ఇది పోర్ట్మార్క్ బీచ్ ఫస్ట్ టైం చూడడం. బట్ ఇక్కడ అలలు కూడా వస్తున్నాయి. ఇక్కడ మేము 4 బీచెస్ ఆల్మోస్ట్ చూసామని చెప్పాను కదా. బట్ ఏ బీచ్లో కూడా ఇక్కడ వేవ్స్ రావన్నమాట. అదొక పెద్ద ప్రాబ్లము. సో ఫస్ట్ టైం నాకు ఈ బీచ్ చూడగానే డైరెక్ట్గా వైజాగ్ బీచ్ గుర్తొచ్చేసింది. సో అంత బాగుందనమాట. బీచ్ మాత్రం ఫుల్గా బీచ్లో అయితే ఎంజాయ్ చేసాము. వన్ మోర్ ఏంటంటే, మేము ఒక్కలమే కాదు, మా హస్బెండ్ ఆఫీస్ కొలిక్ ఫ్యామిలీ కూడా వచ్చారనమాట. సో వాళ్ళు మేము కలిపి సో ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో ఫుడ్ కూడా ఇక్కడ పార్సల్ ప్యాక్ చేసి పట్టుకెళ్ళిపోయామన్నమాట. సో వాళ్ళు కొంచెం ఫుడ్ ఇచ్చారు, మేము వాళ్ళకి షేర్ చేసుకొని హ్యాపీగా సో వీకెండ్ అయితే కంప్లీట్గా ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ బీచ్కి కూడా ఎంట్రీ టికెట్స్ అలాంటివి ఏంటి లేవన్నమాట. సో కార్ పార్కింగ్ కూడా ఫ్రీనే. సో హ్యాపీగా మనం పార్క్ చేసుకొని లోపలికి వచ్చి బీచ్లో ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవచ్చు. మా పౌలు తీసుకొచ్చిన శాండ్ ఎక్విప్మెంట్స్తో ఫుల్గా అన్ని షేప్స్తోనే ఫుల్గా ఆడుకుందనమాట. ఇంకొకటి మెయిన్ వాటర్ గురించి కూడా చెప్పాలి. ఇక్కడ వాటర్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ నార్మల్ డేస్లోనే చాలా కూల్గా ఉంటుంది. సమ్మర్లో కూడా చాలా కూల్గానే ఉంటుంది. బట్ ఈసారి ఎండలు చాలా ఎక్కువ అనిపించినాయి ఐర్లాండ్లో లాస్ట్ టైం కంపేర్ టు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ మాత్రం చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయన్నమాట. సో వాటర్ కూడా టెంపరేచర్ బాగానే అనిపించింది. సో అందుకని చెప్పేసి మొత్తం అందరూ కూడా
స్నానాలు కూడా చేసేస్తున్నారు. సో అలా ఉందన్నమాట. వాటర్ అయితే మాత్రం మీడియం టెంపరేచర్ బాగానే ఉందన్నమాట. సో మరీ అంత కోల్డ్ ఏం కాదు. సో బెస్ట్ అనిపించింది. మన సైడ్ అయితే టూరిస్ట్ ప్లేస్కి వెళ్తే అట్లీస్ట్ బీచెస్కి వెళ్ళినా ఇంకొక ప్లేస్కి వెళ్ళినా ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. మనం ఇక్కడ ఏ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు అనమాట. మన ఫోన్తో మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడమే అనమాట. సో ఇక్కడ మ్యాక్సిమం ఫోటోగ్రాఫర్స్ని అసలు మ్యాక్సిమం చూడలేదు. ఎవరు వాటికి వాళ్ళు కెమెరా పట్టుకొని ఫొటోస్ అవి తీసుకొని మా పౌలు ఇంకా రాను అంటే ఇంకా మేము ఏం చేసాము, ఇసుక ప్యాక్ చేయాల్సి వచ్చిందన్నమాట. శాండ్ ప్యాక్ చేసాము. సో అక్కడ శాండ్లోనే ఆడుతుందంట. సో ఇంకా రమ్మంటే రావట్లేదని చెప్పేసి ఇంటికి 2 ప్యాకెట్స్ శాండ్ అయితే ఇంటికి ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాము. అట్లీస్ట్ ఇంట్లో కొంచెంసేపు ఆడుకుంటుందని చెప్పేసి. ఇంకొక ఫ్యామిలీ వచ్చారు కదా, వాళ్ళ పాప ఏమో వాటర్తో ఎక్కువ ఆడుకుంది, మా పౌలు శాండ్తో ఆడుకుంది. సో అలా ఇద్దరు డిఫరెంట్ జోనర్లో మొత్తానికి కలిపి ఆడుకున్నారనమాట. సో వీకెండ్ అయితే ఫుల్గా ఇలా ఎంజాయ్ చేసాము. సో మీరు వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ ఒక 5:30 ఆ టైంకి అయితే ఇంకా మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇది వచ్చి చూసారా, సో ఐస్ క్రీమ్ లైన్ అనమాట. సో కంపల్సరీగా ఏ ట్రిప్ అయినా సరే మాది ఐస్ క్రీమ్తో ఎండ్ చేస్తాము. సో ఐస్ క్రీమ్ కంపల్సరీ. సో ఐస్ క్రీమ్ కూడా ఇక్కడ ఒక కోన్ వచ్చేసి 3.5 euro అనమాట. ఆల్మోస్ట్ ఒక 350 రూపీస్. సో ట్రిప్ అయితే కంప్లీటెడ్ వీకెండ్ ప్లాన్. సో ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ మాత్రం గట్టి కొట్టండి.